హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. అందరికీ ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి రోజున మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదం పేలాల పిండి. వర్షాకాలం మొదలయ్యే ఈ టైంలో మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని, శక్తినిచ్చే ఈ సంప్రదాయ పేలాల పిండిని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా బిగినర్స్ అయిన ఈజీగా ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా పేలాల పిండి చేయడం కోసం ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక కప్పు దాకా ఇక్కడ జొన్నల్ని తీసుకుంటున్నాను. ఇవి నార్మల్ షాప్లో తీసుకొచ్చిన జొన్నలే అనమాట. ఇప్పుడు ఈ జొన్నల్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని అందులోకి వాటర్ వేసేసుకుని, వాటర్ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు జొన్నల్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే జొన్నలు అనేది ఇలా పైకి తేలుతాయి అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని పక్కగా తీసేసుకొని వెంటనే స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనకి 2 నిమిషాలకి తప్ప ఎక్కువసేపు ఈ జొన్నల్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా స్ట్రైనర్లోకి వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లటి వాటర్ వేసుకుంటూ 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటిని ఇలా వాటర్ ఏమీ లేకుండా ఒక పొడి క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద వేసేసుకొని చక్కగా ఒక 2 నుంచి 3 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా పండగ ముందు రోజు నైట్ చేసుకుంటే మీకు మార్నింగ్ పేలాల పిండి చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు 2-3 గంటల పాటు చక్కగా ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాత చూడండి చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిల్ని ఇలా బౌల్లోకి వేసుకొని, బౌల్లో వేసుకున్న జొన్నల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పేలాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక బాండి గిన్నె పెట్టేసుకోండి. అందులోకి మనం ముందుగా శుభ్రం చేసి ఎండబెట్టుకున్న జొన్నల్ని ఒక 2 స్పూన్స్ దాకా వేసేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా 1 స్పూను లేదా 2 స్పూన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉంటే మనకి చూడండి జొన్నలు అనేది పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అంటే పేలటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎలా పేలుతున్నాయో. ఇలా పేలటం స్టార్ట్ అయిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇలా మూతని పూర్తిగా క్లోజ్ చేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి క్లోజ్ చేసుకోండి. లోపల చెమట పట్టకుండా ఉంటుంది అనమాట ఆవిరికి. ఈ పేలాలు అవడానికి టైం పడుతుంది కదా. ఈలోపు తొలి ఏకాదశి రోజు ఓన్లీ పేలాల పిండి ఎందుకు తింటామో నాకు తెలిసింది కదా మీకు చెప్తాను. తొలి ఏకాదశి నుండి చతుర్మాస వ్రతం మొదలవుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తారు. లక్ష్మీదేవి నారాయణుడికి ఈ పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించిందని పురాణాలు చెప్తాయి. అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువుకి దీనిని ప్రసాదంగా పెట్టి మనం తింటాం. అలాగే ఇది జూలై నెల కదా, అంటే గ్రీష్మ ఋతువు, ఎండలు ముగిసి వర్ష ఋతువు, వర్షాలు స్టార్ట్ అయ్యే టైం, వాతావరణం హఠాత్తుగా మారడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తగ్గి జ్వరం, జలుబు, జీర్ణ సమస్యలు వస్తాయి. పేలాల పిండిలో ఉండే ఫైబర్ మరియు మనం వేసే యాలకులు, బెల్లం శరీరంలో వేడిని పుట్టించి వర్షాకాలంలో వచ్చే జలుబుల నుండి మనల్ని కాపాడుతాయి. నాకు తెలిసిన చిన్న కథ అనమాట. మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే చూస్తున్నారు కదా పేలాలన్నీ చక్కగా పాప్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిల్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మరొక 2 స్పూన్ల దాకా జొన్నలు వేసుకొని చక్కగా ఇలా 2 నిమిషాలు కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ వీటిల్ని చక్కగా పేలాలు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగే వదిలేసేయాలి. ఇలా మొత్తాన్ని కూడా పేలాలు చేసేసుకోవాలండి. మనం తీసుకున్న జొన్నలు మొత్తాన్ని కూడా అయిపోయే విధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఇలా పేలాలు అయ్యేంత వరకు పేలాలని చేసుకొని వీటిల్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని పేలాలు చేసేసుకున్న తర్వాత చూడండి మనకి ఎంత చక్కగా తెల్లగా పువ్వుల్లాగా వచ్చాయో. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా జొన్న పేలాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ జొన్న పేలాలని మిక్సీ జార్లోకి వేసుకొని మీకు కావాలంటే మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కోర్సుగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. మీరు తినేదాన్ని బట్టి కొంచెం బరకగా అయినా మిక్సీ పట్టుకోండి, లేదా మెత్తగా పౌడర్లా అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పేలాలని మిక్సీ పట్టుకున్న తర్వాత చివర్లో కొన్ని పేలాలని ఇలా ఉంచుకొని ఇందులోకి 2 యాలకులు, అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిలన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/4 కప్పు నుంచి 1/2 కప్పు దాకా శనగపప్పును వేసుకోండి. అదేనండి పుట్నాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పుట్నాలు అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినాలంటే పుట్నాల పొడిని వేయండి, ఇష్టంగా తింటారు. ఈ పుట్నాల పొడితో పాటు మీరు వేయించుకున్న జీడిపప్పు,
పప్పు అలాగే వేయించుకున్న బాదం పప్పును కూడా మిక్సీ పట్టుకొని ఈ పేలాల పిండిలో కలుపుకోవచ్చు. బట్ పుట్నాలు ఒక్కటి వేస్తేనే మనకి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా పుట్నాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలిసే విధంగా కలిపేసుకుంటే మనకి పేలాల పిండి రెడీ అయిపోతుంది. అంతేనండి, పేలాల పిండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా చూసేశారు కదా. ఈ తొలి ఏకాదశికి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా తినేసేయచ్చు. సో అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా చూపించేసే కదా. మరి ఇంకెందుకు లేటు, బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోకుండా మీ చేతులతో మీరు హెల్తీగా ఇంట్లోనే తయారు చేసేసుకొని ఈ పండుగకి ప్రసాదంగా పెట్టేసేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ప్రసాదం రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బంగారు కొండలు.